ఏంటి నాన్న ఈరోజు త్వరగా వచ్చేసావు? కూర్చో తల్లి. వడ్డీ డబ్బులు కట్టడానికి వెంకట్రావు గారింటికి వెళ్ళాను. అక్కడ నీ గురించే మాట్లాడుకున్నాం. నిన్ను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగారు. వాళ్ళది గొప్పింటి కుటుంబం, మనం సరిపోతామా అని ఆలోచించి చెప్తాను అని అన్నా. అంత పెద్ద ఆయన నా చేతులు పట్టుకుని, ఏంట్రా డబ్బుల గురించే ఆలోచిస్తున్నావు, నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని అనేసరికి ఒప్పేసుకున్నాను తల్లి. ఇప్పుడు ఎందుకు నాన్న పెళ్ళి? కట్నం ఇచ్చి పెళ్లి చేసే అంత స్తోమత మీ నాన్నకి లేదమ్మా. ఇంతకన్నా గొప్ప సంబంధం అయితే నేను తీసుకురాలేను. ప్రపంచంలో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, వినడానికి అన్నీ బాగుంటాయి. కానీ నా లవ్ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందులో నేను ప్రేమించిన వాడు ఉన్నాడు కదా. కళ్ళకు నచ్చిన వాళ్ళని కొంచెం కష్టమైనా పర్లేదు మర్చిపోవచ్చు, కానీ నా మనసుకు నచ్చేశాడు, మర్చిపోలేను. అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చాడు, తెలియకుండానే చాలా దగ్గరైపోయాడు. ఇప్పుడు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయంగా ఉంది. ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదా? కన్నా. హలో, ఎక్కడున్నావు? వస్తున్నా, 2 minutes. త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏదో చెప్పాలన్నా, ఏంటి? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు, పల్లీకి పైసలు ఉన్నాయి. కామెడీగా ఉందా నీకు? అందుకే మరి ఏమైందో చెప్పు అంటున్నా. మనం ఇలా కలవలేమని, మన పెళ్ళి జరగదేమో అని టెన్షన్గా ఉంది. భయపడకు, నీకు నేనున్నా. ఇటు నుంచి ఎటైనా తీసుకువెళ్ళిపో, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. దేని గురించి భయపడక. నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళం, ఇది ఫిక్స్. నువ్వు ఉండగలుగుతున్నావు, నీలా నేను ఉండలేకపోతున్నా. నీకు రాముడు అంటే ఇష్టం కదా? సీత లేనిదే నీ రాముడు జీవితాన్ని ఊహించుకోగలవా? ఊహించుకోలేను. నేను కూడా నువ్వు లేనిదే నా జీవితాన్ని ఊహించుకోలేను. రామాయణంలో సీతాదేవి లంకలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు పడింది, కానీ రాముడు వచ్చి తనని తీసుకుని వెళ్తాడని నమ్మింది. సీత కోసం రాముడు రామసేతు కట్టి సముద్రాలు దాటి రావణుడితో యుద్ధం చేశాడు. సీతని సొంతం చేసుకున్నాడు. నేను రాముడు అంత గొప్పవాడిని కాదు. నీకోసం సముద్రాలు దాటకపోవచ్చు, యుద్ధాలు చేయకపోవచ్చు, కానీ నీ మెడలో ఎవడో తాళి కడుతుంటే చూస్తూ ఊరికనంత చేతకాని వాడిని అయితే కాదు. ఇది చాలరా ఈ జీవితానికి. సరే, టైం అయింది, వెళ్దామా? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఆకలి వేస్తే అన్నం పెట్టేవారు లేరు, కన్నీళ్ళు వస్తే తుడిచేవారు లేరు. అప్పుడు పరిచయమైంది తను. జీవితం అంటే లేని నాకు జీవితం ఇచ్చింది. అందుకే నా జీవితం తనకు అంకితం. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా? జానకి.